నియోజకవర్గ ప్రజలకు అలాగే నియోజకవర్గంలో ఉన్న పెద్దపప్పూరు మండలం ప్రజలకు ఎస్సీ సామాజిక వర్గ ప్రజలకు ముఖ్యంగా ప్రత్యేకమైన నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు మనం తాడపత్రి నియోజకవర్గంలో ఎస్సీ సామాజిక వర్గం గర్వంగా తల ఎత్తుకునే విధంగా ఈరోజు మరి గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ జేసీ అశ్మిత్ రెడ్డి గారు మొన్నటి దినాన అసెంబ్లీలో ఒక ఇష్యూను లేవనెత్తడం జరిగింది. 2021 సంవత్సరంలో దళిత సామాజిక వర్గానికి చెందిన నారాయణ స్వామి అతను లాకప్ డెత్ లో ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు కొడితే చనిపోయారని అసెంబ్లీలో గలం ఇప్పగా దాన్ని దృష్టిలో ఉంచుకొని మరియు ఈ రోజు ఎవరైతే పెద్దపప్పూరు మండలంలో ఈ రోజు రాష్ట్రమంతా ఒక ఏకకంఠంతో లాకప్ డెత్ తాడిపత్రిలో 2021 జరిగిందని చెప్పుకుంటున్నారో ఆ విషయం గురించి నారాయణ స్వామి ఎవరైతే చనిపోయారో లాకప్ డెత్ లో నారాయణ స్వామి భార్య మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది. చెప్తే అన్న వెంటనే మన హోంశాఖ మంత్రులు శ్రీమతి వంగలపూడి అనిత గారికి అలాగే గౌరవనీయులు రాష్ట్ర డీజీపీ గారికి కంప్లైంట్ ఒక అప్లికేషన్ పెట్టడం జరిగింది. సార్ మాకు ఇలా జరిగింది మేడం ఇలా అనగానే వెంటనే దళితులంటే అభిమానం ఉన్న మరి ఒకసారి అభిమానం చాటుకున్న మన అనితమ్మ గారు వెంటనే ఇన్వెస్టిగేషన్ కి ఆర్డర్ జారీ చేసింది. చాలా సంతోషం. ఆ స్పెషల్ థ్యాంక్స్ టు అశ్మిత్ అన్న. అలాగే విషయానికి వస్తే 2021లో వైసీపీ ప్రభుత్వం రాజ్యమేలుతున్న రాజ్యంలో తాడపత్రిలో ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు కండువా వేసుకుంటే మామూలుగా వైసీపీ కార్యకర్తలు బహిరంగంగా నేను వైసీపీ నేను టీడీపీ అని చెప్పుకునే తరుణంలో ఇద్దరు పోలీస్ ఆఫీసర్లు మా నియోజకవర్గంలో కండువా వేసుకోకుండా వైసీపీకి వంతన పాడి మాలాంటి ఎంత మంది మీద అక్రమ కేసులు పెట్టారో తాడపత్రి నియోజకవర్గంలో ఒక్కసారి పోలీస్ స్టేషన్ లో ఫైళ్లు తీసుకుంటే సుమారు 1200 మంది మీద కేసులు, సుమారు 1200 మందిని జైళ్లకు ఇంత పంపించిన తరుణంలో ఈరోజు లాకప్ డెత్ విషయానికి వస్తే గౌస్ ఇప్పుడు గార్లదిన్నెలో పనిచేస్తున్నాడు. ఆయన గురించి 2 మాటల్లో చెప్పుకున్నాము. ఒక నారాయణ స్వామి అయిన అతను నాకు అన్యాయం జరిగిందనో లేకపోతే నాకు న్యాయం చెయ్యండనో గౌస్ దగ్గరకు వస్తే ఒక పొలం తగాదా విషయంలో వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి నారాయణ స్వామిని తీసుకొని వచ్చి స్టేషన్ లో కొడితే బాగుండదు, డిఎస్పీ ఆఫీస్ లోనే కొట్టాలని తాడపత్రి డిఎస్పీ ఆఫీస్ కు చైతన్య అప్పుడు మాకు డిఎస్పీ గారు తీసుకొని వచ్చి చనిపోతే ఆ కుటుంబానికి గౌస్ వెళ్ళి ఏం చెప్తారు తెలుసా? ఆయన ఏదో ఎస్సీ ఎస్టీ కమిషన్ లో ఆయన పనిచేసినట్టు ఒక పెద్ద గవర్నమెంట్ అధికారి అయినట్టు సిగ్గుండాల కొంచెమైనా. ఏం చెప్తాడు? నీకు 5 లక్షలు లెక్క, నీ ఇంట్లో వాళ్ళకు ఒకటి హోంగార్డ్ పోస్టు, 5 ఎకరాల పొలము. ఇవన్నీ మామూలుగా ఒక పోలీస్ ఆఫీసర్ గారు మీరు గౌస్ గారు ఎప్పుడు ఇస్తారు తెలుసా? ఇవన్నీ మీరు ఇచ్చిన ఆఫర్లు ఎప్పుడు ఇస్తారు తెలుసా? గవర్నమెంట్ వాళ్ళ దగ్గర నుంచి ఎవరైతే నష్టపోయి ఉంటారో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి, లేకుంటే ఒక అమ్మాయికి రేపు పోక్సోలో ఏదైనా రేప్ జరిగో, లేకపోతే ఒక అమ్మాయిని ఏదైనా అసభ్యంగా ఏదైనా జరిగింది అనుకోండి, అప్పుడు గవర్నమెంట్ వారు ఎస్సీ ఎస్టీ కేసు పెడితే 5 లక్షల డబ్బులు, 5 ఎకరాల పొలము, ఆ తర్వాత ఒక ఉద్యోగం మీకు ఇప్పిస్తాను, దయచేసి మీరు. ఎందుకంటే ఆ కుటుంబం నష్టపోయింది కాబట్టి, ఒక హై ఎక్కువ కులం వాళ్ళ చేతిలో నష్టపోయింది కాబట్టి నువ్వేమన్నా రిక్రూట్మెంట్ చేసే ఆఫీసర్ వానైనా నువ్వు హోంగార్డ్ పోస్ట్ ఇప్పించడానికి ఎంతమందికి ఇప్పించావు హోంగార్డ్ పోస్టు? నీలాంటి వాళ్ళను నిజంగా ఈ రోజు సరే అది వదిలేద్దాము. అప్పుడు లాకప్ డెత్ జరిగినప్పుడు ఎవరైతే పెద్దపప్పూరు నారాయణ స్వామి చనిపోయారో వాళ్ళ భార్య వాళ్ళందరూ వచ్చి ప్రభాకర్ రెడ్డి సార్కి చెప్తే మేము రోడ్లు ఎక్కాం, ధర్నాలు చేసాం, కేసు పెట్టండి అని పోలీస్ స్టేషన్ లో చుట్టూ తిరిగినాం, డిఎస్పీ ఆఫీసుల చుట్టూ తిరిగినాం. చేతగాక మా ప్రభాకర్ రెడ్డి గారు ప్రైవేట్ కేసు వేశాడు. ఆ ప్రైవేట్ కేసు ఇప్పుడు మొన్న దేనికో చైతన్య గారు అనుకుంటాను, చైతన్య గారు మన ఏదో ప్రైవేట్ కేసుకు వచ్చి హాజరైపోయారు. ఈ రోజు నిజంగా కర్మ అనేది ఎవరిని వదిలిపెట్టదు అనడానికి నిదర్శనము ఈ రోజు డిఎస్పీ చైతన్య మీద ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతా ఉంది. ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ శ్రీనివాసరావు డిఎస్పీ గారు చేస్తున్నారు. ఆయన ఏదో అక్కడికి వెళ్ళి పరామర్శించి దాన్ని అక్కడ ఏం జరిగిందని తెలుసుకున్నట్టున్నారు. సరే పాయింట్ ఎస్ఐ గౌస్ దయచేసి ఎస్పీ గారు డీజీ గారు అప్పుడు ఎవరైతే ఉన్నారో పెద్దపప్పూరులో ఎస్ఐ గారిని ఖచ్చితంగా మీరు శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందే, విఆర్ కు పెట్టాల్సిందే. లేదు అంటే ఖచ్చితంగా ఈ రోజు మాకు హోమ్ మినిస్టర్ గారు మంచి సాయం చేశారు. మేడం
మరి ఒకసారి చెప్తా, ఇలాంటి పోలీస్ ఆఫీసర్లు డిపార్ట్మెంట్ లో ఉంటే ప్రతి ఒక్కరికి మచ్చ ఉంటుంది, ప్రతి ఒక్కరికి మచ్చ. ఇప్పుడు గర్వంగా చెప్తున్నామండి, మేము నిజంగా గర్వంగా చెప్తున్నాం. ఎస్పీ గారు కానివ్వండి, డీజీ గారు కానివ్వండి, ఎప్పుడో 2021లో జరిగితే ఈ రోజు ఇన్వెస్టిగేషన్ కు వచ్చారు అంటే పోలీస్ ఆఫీసర్లు పారదర్శకంగా పనిచేస్తారు. కానీ మీలో కూడా అక్కడక్కడ కొంతమంది ఉంటారు సార్, మెరకలు ఏరుకునే వాళ్ళు ఉంటారు. ఆ టైప్ ఆఫ్ చైతన్య వాళ్ళే ఆ టైప్ ఆఫ్ గౌసు, ముఖ్యంగా గౌసును మాత్రము ఇప్పుడు కూడా ఆయనకు సిగ్గు లేకపోతే సరే ఏమంటాడు తెలుసా, ఏమంటాడంట, నేను ఎస్ఐని, ఇప్పుడు నేను సిఐ ప్రమోషన్ వస్తే మిమ్మల్ని అక్రమ కేసులు పెట్టి మిమ్మల్ని నేను ఏదో ఒకటి మిమ్మల్ని ఇచ్చేస్తాను, మీరు నా పేరు బహిరంగంగా చెప్తున్నారు, సోషల్ మీడియాలో చెప్తున్నారు, చెప్తామేమి, ఎందుకు చెప్పం, నువ్వు మనిషిని చంపేస్తే ఊరుకుంటామా? ముస్లింస్ చావును చాలా గౌరవిస్తారు. ఏం చేశారు మీరు? ఇంతకు ముందు బూటకాలతో పెట్టి చనిపోయిన ఒక బాడీని తీసుకొని వచ్చి చైతన్య బూటకాలు ఇలా పెట్టి ఇట్లా మామూలుగా ఎవరు చనిపోయినారని ఇట్లా చూస్తారు. మీ డిఎస్పి బూటకాలతో తల్లి చూశాడు, నువ్వు ఒక ముస్లింవి చంపేస్తే ఉండాలండి కొంచెమన్నా కామన్స్. మళ్ళీ ఇప్పుడు కూడా బెదిరించడం. ప్రభుత్వం ఇది టీడీపీ ప్రభుత్వం అండి. గౌస్ గారు, ఖచ్చితంగా పోలీస్ ఆఫీసర్ల ప్రతి ఒక్కరికి చెప్తున్నాను సార్ నేను, మీరు ఎప్పుడు మాకు న్యాయానికి ధర్మానికి ఎప్పుడు తోడు ఉంటారని తెలుసు మాకు. గౌస్ లాంటి వ్యక్తిని, ఎస్ఐ లాంటి గౌస్ లాంటి ఒక క్రూరమైన విచక్షణ రహితమైన ఆఫీసర్ ను దయచేసి ఫస్ట్ విఆర్ లో పెట్టి తర్వాత శాఖాపరమైన చర్యలు తీసుకొని ఏదైతే నిదర్శనంగా ఏదైతే అది ధృవీకరించబడుతుందో మీకు అప్పుడు అతన్ని సస్పెండ్ చేయండి. ఈయన ఇంకా అక్కడ గార్లదిన్నెలోనో యూనిఫామ్ వేసుకొని ఉన్నాడు అనుకోండి, ఖచ్చితంగా సాక్షులను ప్రలోభ పెడతాడు. అంటే వీళ్ళు ఏంటంటే కండువా వేసుకొని కార్యకర్తలు అనమాట. వైసీపీకి అందరు కండువా వేసుకొని పనిచేస్తే వీళ్ళు కండువా వేసుకోకుండా పనిచేస్తారు. పోలీస్ ఆఫీసర్ అండి ఈయన ఒక డిఎస్పీ, డైరెక్ట్ గ్రూప్ 1 ఆఫీసరు. గ్రూప్ 1 ఆఫీసర్లందరూ ఎంత పర్ఫెక్ట్ గా ఉద్యోగం చేస్తున్నారు. ఆయన మొన్న ఒకసారి ఆలగడ్డలో ఒక డిఎస్పీ గారిని కలిశాను నేను. చాలా చాలా పారదర్శకంగా పనిచేసి ఒక అమ్మాయికి నేను తీసుకుపోతే ఒక అమ్మాయికి న్యాయం చేసి పంపించాడు ఆయన. మీరు ఇప్పటికి కూడా, అంటే నాకు తెలిసిన విషయం సార్, ఇది నిజమో అబద్ధమో నాకు తెలియదు, మన శ్రీనివాసరావు డిఎస్పీ గారిని మీరు ఫోన్ చేసి లేకపోతే ఏదో బెదిరించినారని నాకు కొంచెం సమాచారం, అది నిజమో అబద్ధమో తెలియదు. నిజమైతే నీలాంటి పోలీస్ ఆఫీసర్ను ఎవరైతే ఇంకా కొమ్ము కాస్తున్నారో, నిజంగా చెప్తున్నాను సార్, మీరు షేమ్ సార్, అసలు మీరు మనకు ఉండాల సార్ మానవత్వం అనేది. నీకు పెళ్ళయింది, నీకు 2 బిడ్డలు ఉన్నారు, 2 బిడ్డలు ఇచ్చేస్తారు. ఇప్పటికీ అసలు నువ్వు ఎక్కడున్నావో కూడా తెలియడం లేదు సార్. ఏ పార్టీ ఉంది అనేది మనకు ముఖ్యం కాదు సార్. చావు అనేది ఒక అల్టిమేట్ సీన్. దాన్ని మీరు ఈ రోజు డిఎస్పీ ఆఫీస్ లో చంపి దాన్ని లాకప్ డెత్ అనుకోకుండా చంపేసి చనిపోయినాడని చెప్పి మీ అంతకు మీరే బూట్ చేసి, ఏం సార్, నేను ఎప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కు నేను నిజంగా ఎప్పుడు తలదించే ఉంటాను సార్. బికాస్ మీరు లేకపోతే సమాజం లేదు సార్. ఇలాంటి వాళ్ళను ప్లీజ్ ఎస్పీ గారు దయచేసి అతని తక్షణమే విఆర్ లో పెట్టండి. లేదు అంటే ఈ రోజు నుంచి 7 రోజులు సార్, ఖచ్చితంగా 7వ రోజు కానీ 8వ రోజు కానీ గార్లదిన్నె పోలీస్ స్టేషన్ ను ఎవరైతే నారాయణ స్వామి కుటుంబ సభ్యులు అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ప్రతి ఒక్కరూ గార్లదిన్నె పోలీస్ స్టేషన్ ను ముట్టడిస్తాం. ఇది పక్కా రాసి పెట్టుకోండి సార్. ఇంకొకసారి ఏ ప్రభుత్వం వచ్చినా ఇలాంటి లాకప్ డెత్ అనేది జరగకూడదు. ఏం సార్, మా ప్రాణాలు మీ చేతుల్లో ఉన్నాయా? మా ప్రాణాలు కాపాడిన మీ దగ్గరకు వస్తే మీరేం చేస్తున్నారు సార్? ఇలాంటి పోలీస్ ఆఫీసర్లను పెట్టుకుంటే ఇలాంటి వాళ్ళు లూప్ లైన్ లో తీసి పడేయండి సార్. ఇలాంటి వాళ్ళు లా అండ్ ఆర్డర్ లో పెట్టేసి ప్రజలందరూ అయ్యా కొయ్యో మొర్రోని పోతే ఇదే సార్ చేసేది. భయం లేకుండా పోతుంది సార్, భయం లేకుండా పోతుంది ఇలాంటి పోలీస్ ఆఫీసర్లకి. అరే బాబు, మేము ఒకటే చెప్తున్నాం, గౌసు గారు, ఈ రోజు నువ్వు ఆ రోజు తొత్తుగా వ్యవహరించిన డిఎస్పీ చైతన్య ఎక్కడున్నాడు? నామరూపాలు లేదు. మేము ఏదో 3 ఏళ్ల తర్వాత పేరున్నాం ఈ రోజు చైతన్యాన్ని. వస్తాడు, 1 కాదు 2 కాదు 3 కాదు 12 15 ప్రైవేట్ కేసులు ఉన్నాయి. ఎవరిని వదిలిపెట్టదండి. కర్మ ఇస్ బూమ్రాంగ్, కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఆ రోజు మాకు ఎవరు మాట వినకుండా ఉంటే ప్రభాకర్ రెడ్డి గారి వెనకల మేము అందరం పోయి చాలా మటుకు ప్రైవేట్ కేసులు పెట్టడం జరిగింది. ఆ ప్రైవేట్ కేసులలో ప్రతి దాంట్లో డిఎస్పీ మీదనే ఇచ్చాం. ఈ రోజు నిన్ను ఇంకా పోలీస్ ఆఫీసర్లు ఒకవేళ అక్కడే పెడితే మాత్రము నిజంగా చెప్తున్నాము, ఈ రోజు నుంచి 8వ రోజు ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని తీసుకొని ఎస్సీకి సామాజిక వర్గానికి చెందిన తాడిపత్రిలో ఉన్న ప్రజలు ఖచ్చితంగా గార్లదిన్నెను ముట్టడిస్తాం. ఆ రోజు మమ్మల్ని అవసరస్తులు చేయొద్దని సార్, మేము అన్యాయం చేయట్లేదు, అన్యాయం చేసిన వాళ్ళను కాపాడమని అడుగుతున్నాం.
ప్లీజ్ సార్, ఇలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్ లో వద్దు సార్. ఇలాంటి వాళ్ళు ఉంటే డిపార్ట్మెంట్ కే చెడ్డ పేరు. ఒక సీఏని పోగొట్టుకున్నారు సార్. ఒక సీఏ ఎందుకు చనిపోయినాడు మీకే తెలుసు. ఒకసారి అర్థం చేసుకోండి. ఆనందరావు గారు చనిపోయినాడు అందరికీ తెలుసు. ఎందుకు చనిపోయినాడు మేము చెప్పం సార్, మీకే తెలుసు సార్. నేను కూడా ఒక దళిత మహిళను సార్. నన్ను కూడా జైల్లో పెట్టారు చైతన్య గారు. సరే, జైల్లో పెట్టిన మాకేం ఇబ్బంది ఏం లేదు సార్. ఫైనల్ గా ప్రభుత్వం వచ్చింది, ఎవరిని వదిలిపెట్టదు. డిపార్ట్మెంట్ వాళ్ళు ఖచ్చితంగా గౌస్ మీద శాఖాపరమైన చర్యలు తీసుకోవాలా, విఆర్ లో పెట్టాలా. ఇది ధృవీకరించబడితే సస్పెండ్ చేయాలి సార్. ప్లీజ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.